ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ప్రస్తుతం అందరూ వింటున్నదే తిరుమల శ్రీవారి లడ్డూ గురించి. ఇదే ప్రస్తావన. లడ్డూ కల్తీ అయిపోయింది, ఎంతో పవిత్రంగా మనందరం భావిస్తాము. ఒకసారండి, మనం తిరుపతి అక్కడికి వెళ్ళి స్వామిని దర్శించుకోకపోయినా ఎవరన్నా వెళ్ళి ఆ లడ్డూ ఇస్తే స్వామిని చూసినంత సంబరపడిపోతాం. అంత ప్రత్యేకం, ఎంతో అమూల్యమైనది తిరుమల శ్రీవారి లడ్డు అంటే. అలాంటి లడ్డు ఇప్పుడు కల్తీ జరిగిందన్న వార్తలు చాలా మంది కలచివేసిందనే చెప్పుకోవాలి. బాధపడుతున్నారు, కన్నీళ్లు పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అయ్యోయ్యో, ఇలా జరిగిందా, ఇది నిజమా కాదా, ఇలాంటివన్నీ ఇప్పుడు ప్రస్తుతం. మరి మీ మాటల్లో ఏం చెప్తారు? ఏమనిపించింది విన్న తర్వాత? ఇలా విన్న తర్వాత ఇంకా ఏమనిపిస్తుందమ్మా, చాలా బాధాకరమైనటువంటి విషయం ఇది. ఎందుకనంటే ప్రతి భక్తుడు, ఏ దేవతా భక్తుడైనప్పటికీ కూడా ఈ కుల మత విచక్షణ అనేది లేకుండా అందరూ కూడా ఈ యొక్క కలియుగ అర్చామూర్తి, కలియుగంలో స్వయం ప్రకటితమైనటువంటి దేవతామూర్తి ఎవరంటే వెంకటేశ్వర స్వామి. మనం వెంకటేశ్వరుడిగా, ఇతర రాష్ట్రాల వాళ్ళు బాలాజీగా కొలుచుకుంటుంటారు. ఇది కేవలము ఈ ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలకే పరిమితమైన దైవం కాదమ్మా, ప్రపంచవ్యాప్తమైనటువంటి దైవం. అత్యధికంగా ప్రపంచవ్యాప్తముగా అత్యధిక ధనాదాయం సంపాదిస్తున్నటువంటి దైవముగా కూడా రెండవ దైవం. మొదటిది వాటికన్ సిటీ అని చెప్తుంటారు, రెండవది మన ఈ యొక్క కలియుగ వెంకటేశ్వర స్వామి దైవం. కాబట్టి ఆ స్వామికి అర్చించేటువంటి, కైంకర్యం చేసేటువంటి వస్తువులలో కల్తీ జరిగింది అని అంటేనే చాలా బాధాకరమైన విషయం. ఎంతటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నాం మనము అనేక రూపాలలో ఆ స్వామికి తలనీలాల రూపంలో కావచ్చు, నిలువు దోపిడీ రూపంలో కావచ్చు, కోరికలు తీరిన తర్వాత స్వామి వారికి ఇచ్చేటువంటి కానుకల రూపంలో కావచ్చు, ఇట్లా ఏ రూపంలోనైనా స్వామి వారికి వచ్చే ఆదాయం ఏం లోటుందమ్మా? రోజుకి కోట్లు సంపాదిస్తున్నటువంటి ఆ దేవాలయంలో ఆ స్వామి కోసం, ఆ స్వామి పేరు చెప్పుకొని ఆ టీటీడీ బోర్డుకి వస్తున్నాయి. కానీ ఆ స్వామికి అర్పించేటువంటి విధానంలో ఇటువంటి అవినీతి అక్రమాలు జరిగి ఇక కల్తీలకి తెరలైపోయే స్థితికి చేరుకుందనంటే కలియుగాంతం వస్తుందేమో అన్నంత బాధేస్తుంది. ఎందుకనంటే ఈ యొక్క పవిత్రమైనటువంటి స్వామికి చేసేటువంటి కైంకర్యంలో ఎటువంటి లోటు లేకుండా జరుగుతున్నాయి. ఎన్నో వివాదాలు జరిగాయమ్మా స్వామి వారి కైంకర్యంలో. ఈ వ్యవస్థలు ఉండకూడదు, ఆ వ్యవస్థలు ఉండకూడదు అని చెప్పి మార్చి చేర్చి అనేకంగా ఆ స్వామి వారికి సంబంధించినటువంటి నిర్మాణంలో కూడా మార్పులు చేర్పులు తీసుకొని వచ్చినటువంటి ఘనత మన ప్రభుత్వాలది. అంటే ఉన్నదాన్ని ఉంచనీయకుండా కొత్తొక వింత పాతక రోత అన్నట్టుగా కొత్త కొత్త విధానాలు అనేటువంటివి ఇందులో రావడం వల్ల స్వామివారి ఉనికికే ప్రమాదం అయ్యే విధంగా వస్తుంది. అంటే పూర్వకాలంలో మనకు ఒక బ్రహ్మగారి కాలజ్ఞానంలో కూడా ఏం చెప్పబడి ఉందంటే, కొన్ని రోజుల పాటు స్వామివారికి నిత్య ధూపదీప నైవేద్యాలు ఉండవు అని చెప్పారు బ్రహ్మగారి కాలజ్ఞానంలో. మరి అది భవిష్యత్తులో రాబోతుందేమో. ఎందుకనంటే మనకు వర్షం రావాలి అంటే ఒకేసారి పడదు కదా, ప్రకృతి సహకరిస్తుంది, నిశ్శబ్ద వాతావరణం ఉంటుంది, పక్షులు గుంపులుగా తిరుగుతూ ఉంటుంటాయి, సూర్యుడి ఆచ్ఛాదన ఉండదు, మేఘావృతం అవుతుంది, తర్వాత వర్షం వరదలు పారుతుంది. మరి ఇలాంటి పరిస్థితికి భవిష్యత్తులో ఈ కలియుగాంతం రావడానికి ఇది నాంది పలుకుతుందేమో. ఎందుకనంటే మనము ఏదైనా కానీ చిన్న పిల్లలకి వాడే వస్తువుల్లో కల్తీ జరిగిందంటేనే మొత్తం ఈ దేశవ్యాప్తముగా ధర్నాలు జరిగినటువంటి సంఘటనలు, ఇబ్బందులు. మరి అటువంటిది దైవానికి ఇచ్చేటువంటి కైంకర్యంలో ఇటువంటివి జరిగినాయి అంటే మనం ఏమని చెప్పుకోవాలమ్మా? అయితే ప్రత్యేకంగా లడ్డు అసలు ఎన్ని గుళ్ళల్లో, వాస్తవానికండి ఎక్కడ మనం లడ్డు తిన్నా కూడా తిరుమల లడ్డు చాలా ప్రత్యేకం. అసలు అలా లేదు, ఆ రుచే వేరు అని మాట్లాడుతూ ఉంటాం. అసలు ఎలా తయారు చేస్తారు? ఎప్పటి నుంచి ప్రారంభించారండి తిరుమలలో స్వామివారికి లడ్డు సమర్పించడం? మనకు అంది వచ్చినటువంటి సమాచారం ప్రకారము ఆగస్టు 2వ తారీఖు రోజున 1751 సంవత్సరంలో
అప్పుడు సంవత్సరంలో 1751 ఆగస్టు 2వ తారీఖు రోజున మనకు అధికారికంగా లడ్డు తయారీ అనేటువంటిది స్వామివారికి ప్రత్యేకంగా తయారు చేసేటువంటి నైవేద్యంలో లడ్డు తయారీ అనేటువంటిది మనకు ఏర్పాటు చేయడం జరిగింది. ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన వ్యవస్థలో ఉన్నప్పుడు ఆ తిరుపతి ప్రాశస్త్యాన్ని గుర్తించినటువంటి ఆ ఆంగ్లేయులు నియమబద్ధంగా నియమంతో కూడుకున్నటువంటి విధానాన్ని కూడా పునరుద్ధరించారు. అంటే పరాయి పాలకులైన వాళ్ళు దైవాన్ని తాకలేదమ్మా, కానీ దౌర్భాగ్యం మనవాళ్ళై ఉండి మనకి ఇటువంటి కల్తీని మనకు అంటగడుతున్నారంటే ఇది శోచనీయమని చెప్పవచ్చు. అసలు తిరుపతి అనే లడ్డూకే చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఎక్కడికి పోయినా ఆ లడ్డు రుచే వేరమ్మ, దానికి పేటెంట్ కూడా ఉంది. ఈ లడ్డూల్లో 3 రకాల లడ్డూలు ఉంటాయి. అసలు ఎన్ని రకాలు ఉంటాయి? ఆస్థాన లడ్డు, కళ్యాణోత్సవ లడ్డు, సామాన్య ప్రజలకు అందించేటువంటి లడ్డు. ఆస్థాన లడ్డు మనలాంటి సామాన్యులకి రాదు. అది చాలా ప్రత్యేకంగా విఐపీలు వచ్చినప్పుడు, ప్రముఖులు వచ్చినప్పుడు, అంతర్జాతీయ ప్రముఖులు వచ్చినప్పుడు వాళ్ళకి మాత్రమే అందించేటువంటి విధానము. అందులో సారపప్పు, ముంతమామిడి పప్పు, పచ్చకర్పూరము శ్రేష్టమైనటువంటిది. ఆ రుచే వేరటమ్మ, తిన్నవాళ్ళు చెప్పారు. ఆ రుచే మామూలు లడ్డూల కన్నా కూడా అతీతమైనటువంటి అమోఘమైనటువంటి రుచి ఉంటుందట ఆస్థాన లడ్డూకి. తర్వాత కళ్యాణోత్సవ లడ్డు ప్రతిరోజు తయారు చేస్తారండి. ఎవరైనా ప్రముఖులు వచ్చినప్పుడు వాళ్ళకి ఇవ్వడం కోసం ప్రతిరోజు కొంత పరిమిత సంఖ్యలో ఆ లడ్డుల్ని తయారు చేస్తారు. ఇక కళ్యాణోత్సవ లడ్డు అంటే స్వామివారికి ప్రతిరోజు కళ్యాణం, నిత్య కళ్యాణోత్సవుడు కాబట్టి ఆ కళ్యాణ సమయంలో లడ్డూని ఏర్పాటు చేస్తారు. దాదాపు 750 గ్రాముల దాకా ఉంటుంది. అది వాళ్ళకి అందరికీ కూడా ఆ లడ్డూని ఇస్తారు. అవి కళ్యాణోత్సవ లడ్డు కళ్యాణం చేయించుకున్న వాళ్ళకి మాత్రమే ఇస్తారు, అంటే ఆ కళ్యాణోత్సవంలో పాల్గొన్న వాళ్ళకి. ఇక సామాన్యమైనటువంటి భక్తుల కోసం ఇచ్చేటువంటి లడ్డు దాదాపు 175 గ్రాముల వరకు ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి వివాదం అంతా కూడా ఈ సామాన్య లడ్డూనే. అంటే ప్రభుత్వాలు ఏవైనా, ఇక్కడ మనకు రాజకీయంతో సంబంధం లేదమ్మా, ప్రభుత్వాలు ఏమైనా కానీ ఈ యొక్క విషయంలో, లడ్డు విషయంలో మాత్రం రాజీ పడాల్సిన అవసరం లేదు. స్వామివారికి డబ్బుకి లోటు ఏంటమ్మా? మనకున్నటువంటి చరిత్ర ప్రకారం చూస్తే గత 50 ఏళ్లుగా కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీ నందిని బ్రాండ్ ఆవు నెయ్యి, ఎందుకనంటే మనకు గోవులు ఎక్కువ ఎక్కడ లభ్యత ఉంటే అక్కడి నుంచి తీసుకుంటారు. కర్ణాటకలో గో లభ్యత ఎక్కువగా ఉంటుంది, పంజాబ్లో ఉంటుంది, గుజరాత్లో ఉంటుంది. కానీ అక్కడ నుంచి సరఫరా చేయడం కోసం రవాణా ఖర్చులు తదితరం ఎక్కువగా అవ్వడం, ఈ కారణం చేత గత 50 ఏళ్లుగా అనేక ప్రభుత్వాలు మారిన 50 ఏళ్లుగా ఈ యొక్క కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ లిమిటెడ్ కంపెనీకి, అనగా నందిని బ్రాండ్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు అత్యంత భక్తి ప్రపత్తులతో కేవలం అంటే ప్రాసెసింగ్కి అయ్యేటువంటి ఖర్చులు మాత్రమే తీసుకొని, ఎటువంటి లాభాపేక్ష లేకుండా, లాభం కోసం కాకుండా కేవలం భక్తి ప్రపత్తులతో వాళ్ళు స్వామికి సమర్పిస్తున్నారు. ప్రతిరోజు కూడాను దాదాపు 15 టన్నుల వరకు ఈ యొక్క ఆవు నెయ్యి అవసరం అవుతుంది. దాదాపు 3,20,000 లడ్డూలని ఈ టీటీడీ అనేటువంటిది తయారు చేస్తుంది. కాబట్టి ఆ 3,20,000 లడ్డూలకు అవసరమయ్యే ఆవు నెయ్యి మరియు స్వామివారికి సమర్పించే ఇతర కైంకర్యాలలో ఈ ఆవు నెయ్యి వాడడం జరుగుతుంది. అంటే దీన్ని బైఫర్కేషన్ చేస్తూ స్వామివారి కోసం ప్రత్యేకంగా శుద్ధమైనదిగా ఉండాలి కాబట్టి శుద్ధమైనటువంటి వస్తువుల్ని స్వామివారికి వాడుతూ, భక్తుల కోసం వాడేటువంటిది విధానంలో వేరే నెయ్యిని వాడుతున్నామని చెప్పి ఉత్తర్వులు జారీ చేశారు. అంటే ఇక్కడ ఏంటి అంటే స్వామికి సమర్పించడం శుద్ధమే, మరి భక్తులు ఏం పాపం చేశారు? భక్తుల కోసం ప్రత్యేకంగా నెయ్యి తెప్పించాల్సిన పని ఏంటి? ఆ భక్తులు అందించిన విరాళాలతోనే కదా నడుస్తున్నటువంటిది. ఆ భక్తులు స్వామివారికి చేసే కైంకర్యంలో పాల్గొన్న రుసుము చెల్లించే కదా అటువంటి వాటి మీద అనేకమైనటువంటి ఉపయోగాలు జరుగుతూ ఉన్నప్పుడు, భక్తుల ద్వారా, ప్రజల ద్వారా ఈ యొక్క ధనము సముపార్జితమైనప్పుడు ఆ భక్తుల కోసం అందించే వాటిట్లో రాజీ పడాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈ నందిని బ్రాండ్కి చెల్లించే విధానంలో డబ్బులు ఎక్కువగా అవుతున్నాయి. తక్కువకి సంబంధించినటువంటి ఎవరైతే సరఫరా చేస్తారో వాళ్ళకి ఈ యొక్క కాంట్రాక్ట్ని ఇవ్వడం అనేది గత 2 ఏళ్ల కిందట ఏర్పాటు చేశారని మనకు వార్తలు వస్తున్నాయి. మనకు అది హితమితంగా తెలియదు, మనం వార్తల్లో చూసినటువంటిది. 5 కంపెనీలకు ఇచ్చారట. మరి 5 కంపెనీల్లో ఒక కంపెనీ విదేశం నుంచి, ఎందుకంటే వాళ్ళకి ఆ కంపెనీకి టెండర్లు పిలిచినప్పుడు, కంపెనీకి ఇచ్చేటప్పుడు ఆ సామర్థ్యం ఉందా లేదా అని తెలుసుకునే కదా. మనం ఎవరికైనా ఒక బర్త్డే పార్టీ ఉంటుంది, లేకపోతే మ్యారేజ్ పార్టీ ఉంటుంది, మనము మంటపం ఏర్పాటు చేయాలి.
మనము చిన్న విషయంలోనే ఆ పార్టీ చేయగల సామర్థ్యం ఉంటుందో ఆ మంటపాన్ని నిర్మించగలుగుతారని చెప్పి మనం ఎవరైతే వాళ్ళు తయారు చేస్తారో వాళ్ళకి మనం చూసుకొని మరీ ఇస్తాం. అటువంటిది స్వామివారంటే సాక్షాత్తు నిలిచే దైవం, నడిచే దైవం. అటువంటి స్వామివారికి కైంకర్యాల్లో ఉపయోగించే నెయ్యిని మనము ఇవ్వాల్సినటువంటి సందర్భంలో ఆ కాంట్రాక్టు వాళ్ళకి సామర్థ్యం ఉందా లేదా అని ఎలా తెలుస్తారు? అంటే వాళ్ళకి సొంతంగా గోశాల ఉందా, ఆ గోశాల నుంచి ప్రొక్యూర్ చేస్తున్నారా ఆవు నెయ్యిని, ఎలా చేస్తున్నారు? మనకు అంది వచ్చినటువంటి కొంత సమాచారం మేరకు ఏంటంటే విదేశాల నుంచి బటర్ అంటే వెన్నని దిగుమతి చేసుకుని ఆ వెన్నని కరిగించే ద్వారా వచ్చినటువంటి నెయ్యిని స్వామివారికి వాడుతున్నారు. మన దేశం గొడ్డుపోయిందా? ఆవులు లేవా మన దేశాల్లో? మరి అంతగా భక్తి ప్రపత్తులతో అత్యంత శ్రద్ధాభక్తులతో సమర్పించినటువంటి ఇదివరకు 50 సంవత్సరాల వరకు ఇస్తున్నటువంటి కంపెనీని కాదని కొత్త కంపెనీలకు ఇవ్వడాల్సినటువంటి అంతర్యం ఏంటో మనకు అర్థం కావట్లేదు. కాబట్టి స్వామివారికి సంబంధించినటువంటి వాడే ప్రతి వస్తువుల్లో కూడా అనగా జీడిపప్పు, పచ్చకర్పూరము, సారాపప్పు, శనగపిండి ఇవన్నీ కూడా కలిపితే చేసేటువంటిది కదమ్మా. కొన్ని ఇంగ్రీడియంట్స్ కూడా కలుపుతారు, అమూల్యమైనటువంటి వస్తువులు. అటువంటి వస్తువులు కూడా కాంట్రాక్టు ద్వారా తెప్పించుకోవాల్సిన దౌర్భాగ్యం టీటీడీకి ఉంది అని అంటే మనం ఆలోచించుకోవాల్సినట్టు. ఎందుకంటే టీటీడీ స్వయంగా కొనుగోలు చేసుకోలేదా? ఎంతో వ్యవస్థ, వేల మంది, లక్షల మంది పనిచేస్తున్నారు కదా. ఒక్క పోర్టులోనే స్వామివారి ప్రసాదం తయారు చేసే లడ్డూ పోర్టులోనే షిఫ్ట్ వైజ్గా దాదాపు 800 మంది దాకా పనిచేస్తున్నారమ్మా. ఆ పోర్టులోనే ఎంతో భక్తి నియమనిష్టలతో భక్తి ప్రపత్తులతో చేస్తారు. 24 గంటలు డ్యూటీలుగా ఉంటుంది. కాబట్టి మరి అటువంటి స్థితి, అంత అంగబలం ఉన్నటువంటి టీటీడీకి ఈ వస్తువును కొనుగోలు చేయడానికి, నాణ్యమైన వస్తువుని కొనుగోలు చేయడానికి వాళ్ళకి లేదా సామర్థ్యం లేదా? ఎవరికో లాభం చేకూర్చాలనే ఉద్దేశంతో కాంట్రాక్ట్లు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? చాలా సందేహం. అంతేకాదు ప్రక్షాళన జరగాలమ్మా. ఇది ఎందుకో ఇది చెడులో మనం మంచి వెతుక్కోవాలి. ఈ చెడు సంఘటన జరగడం శోచనీయం, బాధాకరం. ప్రతి భక్తుడు ఎక్కడ, భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ వెంకన్నను కొలిచే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకందరికీ కూడా బాధాకరమైనటువంటిదే. ఈ సమయంలోనైనా కానీ భక్తులందరూ కూడా ఏకతాటిగా నిలుచొని టీటీడీ ప్రక్షాళన జరగాలమ్మా. ఎందుకనంటే మనకు సంబంధించి ఈ గవర్నమెంట్ సంబంధించినటువంటి ఉద్యోగాల్లో రిజర్వేషన్లు రావడం, మైనార్టీలు వీళ్ళందరూ కూడా ఉండడం జరుగుతుంది. మన ధర్మాన్ని, మన ధార్మికతని, మన దైవాన్ని నమ్మగలిగినటువంటి వాళ్ళైతేనే ఈ యొక్క సంబంధించినటువంటి టీటీడీ ఉద్యోగంలో ఉండాలమ్మా. ఎందుకనంటే అన్యమతస్థులకి మన దైవం మీద ఎందుకుంటుంది? ఇప్పుడు మన ఇంటి మీద మనకు ప్రేమ ఉంటుంది, మన ఇంటిని బాగు చేసుకుంటాం. పక్కింటి వాడి ఇంటి మీద మనకేం ప్రేమ ఉంటుంది? ఆ పక్కింటి ఇంటివాడికి కూడా మనము మన డబ్బులతో లేదా మన భక్తి ప్రపత్తులతో, మన శ్రద్ధతో ఆ పక్కింటి ఇల్లు వాడిని కూడా మనం చూస్తామా? చూడం కదా. అలాగే అన్యమతస్థులకి మన దైవం మీద ఎందుకు నమ్మకం ఉంటుంది? కాబట్టి అటువంటి వాళ్ళని కాకుండా ప్రక్షాళన చేసేసి టీటీడీ అనగా ఈ వెంకటేశ్వర స్వామి సంబంధించినటువంటి దేవాలయాల్లో పనిచేసే ప్రతి ఉద్యోగులు కూడా ఆ దైవాన్ని నమ్ముతున్నాము, విశ్వాసం ఉన్నది మాకు అని చెప్పి ప్రమాణం చేసి ఆ ఉద్యోగంలో, విధుల్లో, నియమంలో పాల్గొనాలి. వాళ్ళు ఎక్కడైతే ఉద్యోగంలో ఈ యొక్క ఉద్యోగం విధులు నిర్వర్తిస్తున్నారో వారు ప్రతిరోజు ఉద్యోగంలో ఫింగర్ ప్రింట్ తీసుకుంటున్నారు కదా. ఆ ఫింగర్ ప్రింట్ తీసుకొని ఉద్యోగంలో ప్రవేశం చేస్తున్నారు కదా. అక్కడ మన దైవం ఉండాలమ్మా. వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. వాళ్ళు ఆ వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసుకొని, నేను నిన్ను విశ్వసిస్తున్నాను, నీ ద్వారా నా కుటుంబం గడుస్తుంది, నీ యొక్క సంబంధించినటువంటి ప్రభుత్వం, అనగా ప్రభుత్వం అంటే రాజకీయం కాదు, టీటీడీ నీ దేవస్థానంలో పనిచేస్తున్నాను కాబట్టి నా కుటుంబం గడుస్తుంది, నాకు ఆధారభూతమయ్యావని చెప్పి ఆ వెంకటేశ్వర స్వామి అమ్మవారికి నమస్కారం చేసుకొని కృతజ్ఞతాభావంతో వెళ్ళి విధుల్లో వాళ్ళు చేరాలి. ప్రతిరోజు కూడా ఆ వెంకటేశ్వర స్వామికి, దైవానికి మనం వినమ్రంగా మనం పనిచేస్తున్నాము, వినయ విధేయతలు అన్నిటికంటే మించి కృతజ్ఞతాభావంతో ఉన్నందుగా ఊర్ధ్వపుండం అనగా బొట్టు కానీ, లేదా వెంకటేశ్వర స్వామి తిరునామాలు కానీ, లేదా ఒక నామము కానీ, ఏకనామం కానీ ఈ విధంగా ధరించి వాళ్ళు ఉద్యోగంలో చేరితే ఇటువంటి
చీప్ పనులు మాత్రం చెయ్యరు. ఇంకా అంటే పవిత్రంగా భావిస్తాం. పవిత్రంగా నీకు ఆ పవిత్రత రావాలంటే మూలం నుంచి నీకు ఆ దైవం మీద భక్తి ప్రపత్తులు ఉండాలి. అటువంటి వాళ్ళే ఉద్యోగంలో చేయాలి. కొంతమంది ఈ మధ్యకాలంలో ఖమ్మంలోనే ఎక్కడనో జెండా వందనానికి నమస్కారం చెయ్యము, మాకు మతంలో లేదు, ఇతర సంబంధించిన వాటికి నమస్కారం చెయ్యమని చెప్పి అతను చెయ్యలేక ఉద్యోగానికి రిజైన్ చేసేసాడు. వాళ్ళ మతానికి వాళ్ళు గౌరవించుకోవడం తప్పు లేదు, కానీ మన మతంలో కూడా మన పని చేస్తున్నప్పుడు మన మతాన్ని గౌరవించకపోతే ఇటువంటి దారుణాలు ఇంకా భవిష్యత్తులో చాలా చూడాల్సి వస్తుంది. జరగకుండా ఉండాలనంటే ప్రభుత్వం చర్యలు తీసుకొని, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చర్యలు తీసుకొని ఆ ప్రక్షాళన దిశగా రాజకీయాలకి అతీతంగా ఉండేటువంటి ఆధ్యాత్మికవేత్తలని, ధార్మికవేత్తలని బోర్డు చైర్మన్గా, బోర్డు మెంబర్లుగా పెట్టుకొని ఒక దైవము భావముతో ఈ యొక్క పనులను గనక చేపట్టగలిగే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా టీటీడీ ప్రక్షాళన జరిగి భవిష్యత్తులో 50 ఏళ్ల వరకు రానటువంటి వివాదము, 50 ఏళ్ల క్రిందటి వరకు కూడా లేనటువంటి ఇబ్బందులు ఈ మధ్యనే ఎందుకు వస్తున్నాయి? అంత దౌర్భాగ్యమైనటువంటి స్థితి ఎందుకు మానవులకి కలుగుతుంది? స్వామివారికి వినియోగించే కైంకర్యాల్లో వినియోగించే లడ్డూలలో వాడే వస్తువుల్లోనే నువ్వు డబ్బుని తగ్గించుకోవాలా? కాబట్టి డబ్బుని తగ్గించుకునే మార్గాలు చాలా ఉన్నాయి. దుబారా ఖర్చులు చేసుకోకూడదు. అసలు ఎక్కడ దుబారా ఖర్చు అవుతుందో అని చెప్పి ఆ దుబారా ఖర్చుని తగ్గించుకొని స్వామివారికి చేసేటువంటి నైవేద్యంలో అసలు స్వామి ద్వారానే, ఆ స్వామి పేరు చెప్పుకునే డబ్బులు వస్తున్నాయి టీటీడీకి. మరి ఆ స్వామికి ఇచ్చేటువంటి కైంకర్యంలో అంతగా నీవు కక్కుర్తి పడాల్సిన అవసరం ఏమొచ్చింది? స్వామివారికి ఇచ్చే విషయంలో కక్కుర్తి ఎందుకు? వాళ్ళు తినే తిండిలో కక్కుర్తి పడి రోడ్డు మీద తింటారా? కక్కుర్తి పడరు కదా. అనాదిగా వస్తున్నటువంటి మార్పులని, అనాదిగా వస్తున్నటువంటి ఆచార సాంప్రదాయాలని మార్చకూడదు. ఉదాహరణకి మిరాషీ వ్యవస్థ ఉంది, 1000 ఏళ్ల నుంచి వస్తున్నటువంటిది, 100 సంవత్సరాల నుంచి వస్తున్నటువంటిది. ఆ వ్యవస్థను రద్దు చేశారు, మళ్ళీ పునరుద్ధరించారో లేదో మనకు తెలియదు. దాని మీద కూడా చాలా వివాదం వచ్చింది. కాబట్టి ఇటువంటి సంబంధించినటువంటి విషయాలు మనకు ఈ సంబంధించినటువంటి టీటీడీ వాళ్ళు ఆమోదించకూడదు. కాబట్టి ఇప్పటికైనా ప్రక్షాళన, చెడులోనైనా మంచిని ఎదుర్కోవాలని అంటే ఇకనైనా వచ్చింది కాబట్టి ఆ మంచి అనేటువంటిది భవిష్యత్తులో మనకు జరిగి తీరాలి, న్యాయం జరగాలి. ముఖ్యంగా రాజకీయాల జోక్యం ఈ యొక్క విధానంలో ఉండకూడదు. ఆధ్యాత్మికవేత్తలు, ధార్మికవేత్తలనే నియమించి వాళ్ళ సూచనల మేరకు జరిగితే ఖచ్చితంగా దైవం అంటే భయభక్తులు ఉన్నటువంటి వాళ్ళని ఆ యొక్క సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ఉద్యోగంలో పెట్టి తద్వారా పాలక మండలిలు కూడా దైవం అంటే, ఎందుకనంటే రాజకీయాలు అయిపోయి పాలక మండలిలో సభ్యులు చేర్చుకోవడానికి కూడా రికమెండేషన్లు అవుతున్నాయి. మరి ఆధ్యాత్మికమైనటువంటి భావాలు కలిగినటువంటి వాళ్ళని పెట్టగలిగితే చాలా మటుకు అందరికీ దైవం మీద విశ్వాసం సన్నగిల్లకుండా ఉంటుంది. మనం హిందువుగా ఉండి, హిందూ ప్రపంచంలో ఉండి, మనము హిందూ దైవానికి సంబంధించినటువంటి విషయాల్లో ఇటువంటి విషయాలు అనేటువంటివి లేకుండా చూసుకుంటే చాలా మంచిదమ్మా. అది మనందరి బాధ్యత, పవిత్రతను కాపాడుకోవాలి. అవును. థ్యాంక్ యూ గురుగారు. నమస్కారం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.